ఈరోజు కంటక వాక్యం. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ప్రియులారా, మనం క్రీస్తును ఎందుకు విశ్వసించాము? క్రీస్తు వలన ఏది దొరుకుతుందని ఆయన యందు నమ్మిక ఉంచాము? అది రక్షణేనని మనం గుర్తు చేసుకోవాలి. మనం నరకం నుండి తప్పింపబడి పరలోకానికి వెళ్ళుటకే క్రీస్తు యందు విశ్వాసం ఉంచాము. క్రీస్తుతో ఉంటే మనకు ఐశ్వర్యము, ఆరోగ్యము లభిస్తుందని కాదు గాని మనం పాపము నుండి విడిపింపబడి పరిశుద్ధముగా మార్చబడి పరలోక వారసులముగా చేయబడుటకే మనం క్రీస్తును వెంబడిస్తున్నాము. అయితే మన పితరులలో అనేకులు వారి గమ్యస్థానానికి చేరుకోలేకపోయారు. ఇందుకు గల కారణం వారి అవిధేయత, వారి అవిశ్వాసమే. ఇందును గురించి భక్తుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు: సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక, పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే గదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే గదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే గదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము అని. ప్రియులారా, మన పితరులకు వారి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు వారి గమ్యస్థానం వారికి తెలుసు. అయితే వారు మధ్యలోనే వారి విశ్వాసాన్ని కోల్పోయి వ్యర్థమైన వాటిని ఆశించి వారి గమ్యస్థానానికి చేరుకోలేకపోయారు. వారి వలె మనలో ఇప్పుడు కూడా చాలామంది వ్యర్థమైన వాటిని ఆశించి గురి యొద్దకు పరిగెత్తకుండా తప్పిపోతున్నారు. వారి వలె మనం ఉండకూడదు. అందుకే దారి తప్పి తిరగకుండా దేవుని మార్గంలో నడవాలంటే మనం ప్రతిదినం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన పాపపు మార్గాన్ని విసర్జించి పరిశుద్ధముగా జీవించుటకు ప్రయాసపడాలి. పరిశుద్ధత లేకుండా మనం పరలోకాన్ని చేరలేం. అందుకే మనలను మనమే దేవుని నడిపింపుకు అప్పగించుకొని దేవునికి విధేయులమై దేవుని యందు విశ్వాసం గలవారమై జీవిద్దాం. దేవుడు పరలోక రాజ్యాన్ని చేరే విశ్వాసం చేత మనలను దీవించునుగాక. ఆమేన్.